కానీ ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి కామెంట్లు కావచ్చు, లేదంటే ప్రజలు దాన్ని స్వీకరించే విధానం కావచ్చు, ఫైనల్లీ యాజ్ ఎ సైకాలజిస్ట్గా వీళ్ళు చేస్తున్న కామెంట్లని ప్రజలు ఏ విధంగా స్వీకరిస్తారు, వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, స్వీకరించే ప్రజల మైండ్ సెట్ ఎలా ఉంటుంది, దీనివల్ల ప్రజల్లో ఏమన్నా మార్పులు చేర్పులు వస్తాయంటే ఆ సైకాలజీ యాంగిల్ ఏం చెప్తారు సార్? లేదండి, మనిషి హైలీ డిటర్మైండ్గా మైండ్ఫుల్గా ఉంటే, నేను మైండ్ఫుల్గా ఉండి చదువుకుంటున్నాను అనుకోండి, నా స్కూల్ బస్సులో మిగతా 90% పిల్లలు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇంకేసుకుని ఆడుకుని సినిమా కవులు చెప్తున్నా నాకేమే కదా, నా చదువు మీదే ఉంటుంది దృష్టి. జగన్మోహన్ రెడ్డి దృష్టి అంతా తన ఇదిలోనే ఉంది అంతే. ఎంతమంది ఈ ఎలక్షన్లు అయిపోయాక ఎవరు మాట్లాడించినా ఏమక్కవు, అనవసరమైన ట్రివియల్ ఇష్యూస్ అంటారు, దాని జోలికి పోవడం. మళ్ళీ అవసరమైనప్పుడే ఎవరెన్ని మాట్లాడినా ఎవరెన్ని చేసినా గులకరాయితో కొట్టడం కూడా చూసాము. ఆయన రాయి పెట్టి కుట్టించుకున్నాడని కామెంట్లు చేసినా అసలు ఎక్కడ రియాక్ట్ అవ్వకుండా అదే చిరునవ్వుతో అలాగే ముందుకెళ్తున్నారు తప్ప. గ్రేట్ పర్సనాలిటీ అండి. ఏ సైకాలజిస్ట్ అని అడగండి మీరు, నేనేదో చెప్తున్నాను కాదు. ఆమె సైకాలజిస్ట్, సైకియాట్రిస్ట్, వాళ్ళు మాకంటే ఎక్కువ చదువుకున్నారు సార్. సైకియాట్రిస్టులను అడగండి, ఎవరినైనా అడగండి సార్. దీనికి పెద్ద చదువులు కూడా అక్కర్లేదు, టు బి ఫ్రాంక్. కామన్ సెన్స్ ఉంటే చాలు, ఇన్స్టిట్యూషన్ ఉంటే చాలు, మనకి చదువు సంచులు కూడా అక్కర్లా. ఒక జ్ఞానం అనేది ఉంటే చాలు, క్లియర్ గా చెప్తారు. ఆ మనిషి ఛాతి, ఆ మనిషి నుంచిన విధానం, ఆ మనిషి పంచిచ్చి చెప్పే ప్రెజెంటేషన్, ఏమో ఓపికని కూడ తీసుకుని అంత ఇదిలో ఆయన హ్యూమన్ బీయింగే కదా. అంతేగా. రాళ్ల దెబ్బలు తిన్నవాడి మీద ఒక్క కసి లేదు, అభిమానులకు కసి వస్తుంది. వాడు దొరికితే 4 ముట్టికెళ్ళేద్దాం. అట్లాంటిది ఆయనకు అసలు వాళ్ళ మీద ఏమీ లేదు. యేసుప్రభుని కొడితే ఎట్లా నవ్వుతాడు అట్లా ఉన్నాడు ఆయన. అన్ని దేవుళ్ళే అండి. నిజంగా బెనిఫిట్ పొందిన వాళ్ళకి, ఆయన వల్ల బాగుపడిన వాళ్ళకే కాకుండా ఇప్పుడు మనం ఉన్నానండి, ఐఎమ్ వెల్ సెటిల్డ్, మనకేముంది, వాళ్ళ అవసరం ఏం లే, ఏ స్కీములు అక్కర్లేదు, ఏ పార్టీకి చెందిన వాళ్ళం కాదు, ఎవరు ఉద్యోగాలు ఇవ్వలేదు, ఏమీ లేదు. కానీ మనకేమనిపిస్తుంది, ధర్మం మాట్లాడాలనిపిస్తుంది, న్యాయం మాట్లాడాలనిపిస్తుంది. ఎందుకంటే మనం తినకపోయినా ఆయన ఒక సేవల వల్ల లక్షల మంది, కోట్ల మంది తింటున్నారు అవసరమైన వాళ్ళు. ఎవరైతే నీడో అర్హులో వాళ్ళందరూ సాచురేషన్ మోడ్ లో బెనిఫిట్ పొందుతున్నారు. అది చాలు. రాజు అన్నవాడు చక్రవర్తి దేశాన్ని ఉద్ధరించాలి. దేశం అంటే ప్రజలే, ప్రజలను ఉద్ధరిస్తున్నాడు. నేను అనుకోవడం సార్, ఈ మాట నిజమవుతాం లేదు నాకు తెలియదు, కానీ నాకున్న ఒక రకమైనటువంటి ఆలోచనతో చెప్తున్నాను. నా ఫీలింగ్ ఎలా ఉందంటే, ఈ 5 ఏళ్ళు ఆయన సీఎంగా చేశాక మిగతా అన్ని పక్షాలు కూడా ఎవరైనా సరే మీరే ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి క్యాండిడేట్ అని ఈయన అప్రోచ్ అవుతారేమో రిక్వెస్ట్ తో అనిపిస్తుంది. ఇంత రోల్ మోడల్ చేశారా ఏపీనే, కరెక్ట్ గా లెక్క పెడితే ఇన్ని సెక్టర్స్ లో, నీతి ఆయోగ్ సెక్టర్ కావచ్చు, ఎనీ గవర్నమెంట్ ఆటోనమస్ బాడీస్ చేసినటువంటి రిజల్ట్స్ లో అన్ని టాప్ 5 లో ఉన్నాయి. ఒక దాంట్లో ఫస్ట్ ఉంటే, ఒక దాంట్లో థర్డ్, ఒక దాంట్లో సెకండ్ ఉంటే, ఒక దాంట్లో 5th, ఇట్లా ఉన్నాయి కదా ర్యాంకింగ్స్. ఇవి ఇంకా ముందుకు వెళ్ళిపోయి ఇలా ఉంటే దేశం ఎందుకు కాకూడదు అనుకునే నాయకులు కూడా ఉంటారు. ఈయన ప్రైమ్ మినిస్టర్ అవుతే దేశాన్నే ఉద్ధరిస్తాడేమో. ఒక స్టేట్ కే పరిమితం కాదు కదా. ప్రమోషన్స్ ఎలా వస్తాయండి? ఒక డిస్ట్రిక్ట్ మేనేజర్ అని ఒక డిస్ట్రిక్ట్ మేనేజర్ ఇస్తారు మార్కెటింగ్ గా. అతను ప్రతి ప్రొడక్ట్ లోనూ గ్రోత్ అది చూపించాడు అనుకోండి, ప్రాఫిటబిలిటీ, బాటమ్ లైన్, టాప్ లైన్, అంటే ఈ ప్రొడక్ట్స్ ఇంత అమ్మితే కాదు టార్గెట్, ప్రాఫిట్ క్రియేట్ చేసి కూడా అమ్మాలి అని చెప్పి భలే చూపిస్తారు అది ప్రెజెంటేషన్ లో. ఒక జిల్లాకు చేసిన వాడిని ఒక ఏరియా ఇస్తారు, ఆ ఏరియాకి చేసిన వాడిని ఆల్ ఇండియా మేనేజర్ అని చెప్తారు, మార్కెటింగ్ మేనేజర్. ఆల్ ఇండియాకే నువ్వు రావాలి, ఇక్కడ కాదు, నీ స్థానం బాంబేలో కూర్చోవాలి, హెడ్ ఆఫీస్ లో చూపిస్తారు ఆపరేషన్స్ లో. అట్లాగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏపీని ఒక పైలట్ గా తీసుకుని, ఆ జ్ఞానం ప్రతి వాళ్ళకు ఉంటుంది. 5 ఏళ్ళు పరిపాలించలేదు ఈయన, 3 ఏళ్లే పరిపాలించాడు, ఇంకా 4 రోజులు తక్కువే, 2 నెలలు తక్కువే. మరి ఇప్పుడు ఇంత ఇదిలో, ఇంత ర్యాపిడ్ స్పీడ్ లో ఇంత అడ్రస్ చేస్తే బ్రాడ్ స్పెక్ట్రమ్ గా, ఈయన దేశ ప్రధాని అయితే రేపొద్దున ఈయన అన్ని స్టేట్లని సమంగా చేస్తే ఎట్లా ఉంటుంది ఇండియా మీద అభిమానం ఉన్న ప్రతి వాడు ఇలాగే ఆలోచిస్తాడేమో అనిపిస్తుంది. ఇదే మోడీ గారు కూడా రేపొద్దున వాళ్ళ పార్టీ వాళ్ళకి జ్ఞానులుగా, కొంచెం దేశం అంటే భక్తుడు, ఈ ఆయన ఎవరో జగన్మోహన్ రెడ్డి బెటర్ అని చెప్తాడేమో అంతర్కింకులుగా అని చెప్తాను అనిపిస్తుంది. మిగతా వాడు కూడా ఇంక్లూడింగ్ మరీ కక్ష కట్టేసిన వ్యతిరేకులు, కరడు కట్టిన రాజశేఖర్ రెడ్డి గారు అంటే ఇష్టం లేని కాంగ్రెస్ నాయకులు ఉంటారు, వృద్ధ నాయకులు, కప్పని వదిలేసుకుని వాళ్ళు ఆ కోపాన్ని జగన్మోహన్ రెడ్డి మీద కూడా తీసుకుందామని లేనివి ఉన్నవి అన్ని సోనియా గాంధీకి చెప్పారు చెవులకి. అసలు సోనియా గాంధీ గారు అన్ని తెలియకపోవచ్చు, నూరి పోసారు. అయ్య బాబోయ్, చాలా లేజీ అండి, చాలా ఇదండి, దుర్మార్గుడండి, వాళ్ళ నాన్నని బాగా పేచి పెట్టేసేవాడండి, మొండికేసేసేవాడండి, వాళ్ళ నాన్న పేరు చెప్పుకుని తెగ దోచేసాడండి. ఇవన్నీ అబద్ధం మాట. చెప్పగా ఒక బ్రాహ్మడు ఒక
మేక పాలు రోజు వైద్యానికి ఉపయోగపడతాయి, ఆయుర్వేదిక వైద్యానికి అని. ఓ బ్రాహ్మడు ఒక మేకను కొనుక్కుంటాడు సంతలో. పంతులు జనరల్ గా తినరు కదా, జనరల్ గా శాస్త్ర ప్రకారం తినేవాళ్ళు ఉంటారు, అది వేరు. తినరు జనరల్ గా అనుకుందాము. పంతులు తీసుకెళ్తున్నాడు. నలుగురు దొంగలకి, అంటే తెలిసిన వాళ్ళేమి మరీ తెలియని దొంగలు కాదు, ఊళ్ళో వాళ్ళే. ఈయన కొట్టేద్దాం, ఈయన దగ్గర మేక కొంచెం ఆకలిస్తున్నాం, మటన్ చేసుకుందాం ఎట్లా అని స్ట్రాటజిక్ గా ఒకడు నుంచుంటాడు. నమస్తే అండి పంతులు గారు, ఏంటి వెళ్తున్నారు? కుక్కను తీసుకువెళ్తున్నారు సార్, మీకెవరు దొంగలు పడతారు? ఇది కుక్క కాదయ్యా మేక, నీకు బుర్ర లేదా అని చెప్పి ముందుకు వెళ్తూ ఉంటాడు. ఇంకో ముందు 100 మీటర్లు ఇంకోటి నుంచి ఉంటాడు. నమస్తే స్వామి, అయ్యా తమరు ఇట్లా ఇవ్వండి, ఆ కుక్క నేను తీసుకొస్తా తమరి ఇంటి వరకు, మీకు తెలుసు. కుక్క కాదయ్యా, నువ్వు కుక్క అంటున్నావు, ఇది మేక ఇది అని చెప్పి ఇంకా ముందుకు వెళ్తా ఉంటాడు. ముందుకు వెళ్తుంటేనో ఇంకోటి నమస్తే పెట్టి, అయ్యా ఒక్క కుక్క కొన్నారండి, 2 ఉంటే బాగుండేది కదా అయ్యా పెంచుకోవడానికి, పంతులు మీరు కూడా పెంచుకుంటారా అని చివరికి వదిలేస్తాడు ఇలా నలుగురు అనేటప్పటికి. అట్లాగా అట్లా ఇది మాట, అది ఆ ప్రచారం అట్లా చేశారు. జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నవి లేనివి ఎక్కించేసి పీకల వరకు చెడ్డ చేసేసారు. ఈ వజ్రాన్ని దూరం చేసుకునేలా చేశారు కాంగ్రెస్ పార్టీకి. లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ఎంత పుట్టగతులు లేకుండా అయిపోయేది, ఎంత బాధ. మేము కూడా కాంగ్రెస్ అభిమానులు ఒకప్పుడు, మా కుటుంబం, మా నాన్నగారు వాళ్ళు మాట్లాడుతుంటే. అట్లాంటిది ఇంత దూరం ఒక వజ్రాన్ని పడేసుకున్నారు చేతులారా. వజ్రానికి ఏముంటుంది? ఫస్ట్ మళ్ళీ ఉంటుంది, ఎంత పాలిష్ చేస్తే అంత వజ్రం అంటారు. ఆ పాలిష్ లేని దాన్ని చూసి అలా పడేశారు కక్ష కట్టి. ఇప్పుడు వెలిగిపోతుంది, దేశం అంతా వెలిగిపోతున్నట్టుంది, ప్రతి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు దీని గురించి. అట్లా అందుకే ఇవన్నీ గుణపాఠాలు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి కక్షతో చేసినవి కాదు, ఇది గుణపాఠం. రేపొద్దున ఎవరిని అవమానించద్దు, తక్కువ చూపు చూడొద్దు. నువ్వు ఇప్పుడు తక్కువ చూపు చూసిన వాళ్ళు రేపొద్దున ఏమవుతారో తెలియదు. ఇది గ్రహించిన వాళ్ళే జ్ఞానం.